ప్రపంచంలోని టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయన్న ఐక్యూ ఎయిర్ నివేదిక సంచలనం సృష్టించింది. ఆ 13 నగరాల్లో మేఘాలయలోని బర్నీహాట్ నగరం అగ్రస్థానంలో ఉందని చెప్పింది. ప్రపంచంలోని అత్యంత కలుషిత రాజధాని నగరం ఢిల్లీ అని ఈ నివేదిక చెప్పింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2023తో పోలిస్తే మాత్రం పరిస్థితి కాస్త మెరుగైంది. ప్రపంచంలోని టాప్ 20 కాలుష్య నగరాల్లో 4 పాకిస్తాన్లో ఉండగా చైనా, కజకిస్తాన్, చాద్ దేశాల్లో ఒక్కో నగరం ఉన్నాయి. ఈ జాబితాలో భారత్లోని బర్నీహాట్తో పాటు ఢిల్లీ, ములాన్పూర్, అట్లాగే ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గుర్గావ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, అట్లాగే ముజఫర్ నగర్, హనుమాన్గఢ్, నోయిడా ఉన్నాయి. బర్నీహాట్ నగరం అసోం, మేఘాలయ సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రపంచంతో పోలిస్తే దక్షిణాసియాలో ఏటా వాయు కాలుష్యం పెరుగుతోంది. అయితే 2022లో మాత్రం ఏకంగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో 18% మేరకు వాయు కాలుష్యం తగ్గిందని శాటిలైట్ డేటా తెలియజేసింది. దానికి కారణం 20లో వచ్చినటువంటి కరోనా కోసం విధించిన లాక్డౌన్లేనని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ సంవత్సరంలో దక్షిణాసియాలో గాలి నాణ్యత మెరుగుపడడంతో మొత్తంగా అంతర్జాతీయ కాలుష్యం కూడా తగ్గింది. సానుకూలమైన వాతావరణం నెలకొనడం కూడా ఒక కారణమై ఉండొచ్చని సమాచారం. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలిని దక్షిణాసియా ప్రాంత ప్రజలే పీలుస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. దీనివల్ల సగటున ఇక్కడి ప్రజలు జీవిత ఆయుర్దాయం అర్ధాంతరంగా గణనీయంగా తగ్గిపోతోందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అనేక దేశాలకు అసలు కాలుష్య ప్రమాణాలే లేవు, లేదా పెట్టుకున్న వాటిని అందుకోవడంలో విఫలమవుతున్నారు. మన దేశం విషయానికి వస్తే నిరంతరం పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా భారతీయులు సగటున 3 ఏళ్లకు పైగా ఆయుష్ను కోల్పోతున్నారని చికాగో విశ్వవిద్యాలయం వాయు నాణ్యత జీవన సూచిక ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 నివేదిక తాజాగా రిలీజ్ అయింది. ముఖ్యంగా భారత్లో ఉత్తర మైదాన ప్రాంతాలు అత్యంత కలుషితమైనవిగా నిలిచాయి. దాదాపు 40% మంది ఇక్కడ ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. 2022లో ఈ ప్రాంతంలో కాలుష్య స్థాయిలు 17.2% తగ్గినప్పటికీ ఈ కాలుష్య స్థాయిలు ఇలాగే కొనసాగితే సగటున ఒక వ్యక్తి 5.4 సంవత్సరాల ఆయుష్ను కోల్పోతారని అంచనా. ఒకవేళ వెంటనే అప్రమత్తమై కాలుష్య కారకాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్లయితే ఆయుష్ 1.2 సంవత్సరాల పెరుగుదలకు అవకాశం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దేశంలోనే అత్యధిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. సగటున ఈ రాష్ట్రాల్లో నివసిస్తున్న 292.3 మిలియన్ల ప్రజలు ఇప్పుడు 2.9 సంవత్సరాల ఆయుష్ను కోల్పోతున్నారు. పంటలను కాల్చడం, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలకు కారణమవుతున్నాయి. జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేక చోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి. ఆకతాయితనంతోనో ఎక్కువ మొత్తం కూలి డబ్బులు వస్తాయనో అడవుల్ని తగలబెట్టేస్తూ ఉండడంతో అడవులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయి. చాలా దేశాల్లో దట్టంగా పెరిగిన వందలాది కిలోమీటర్ల పొడవున అడవులు బూడిదగా మారుతున్నాయి. లాస్ ఏంజల్స్ ప్రాంతంలో హాలీవుడ్ ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ప్రపంచం మొత్తం చూసింది. నిజానికి ఈ కార్చిచ్చుల కారణంగా బయటకు వచ్చే పొగ వాయువులతో ఏర్పడే వాయు కాలుష్యం ప్రపంచానికే పెద్ద సవాల్గా మారుతోంది. వేగంగా పుంజుకుంటున్న పారిశ్రామికీకరణతో పాటు కార్చిచ్చులు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు దేశాల్లోని వందలు వేల ఎకరాల్లో అడవులు దహనమవుతూ ఉండడంతో, పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఫలితంగా ఏటా 15 లక్షల మంది ఈ కారణంగా మృత్యువాత పడుతున్నట్టు తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఈ మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నట్టు ది ల్యాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం అడవిలో చెలరేగే మంటలతో పాటు వ్యవసాయ భూమిలో పంట కోతలను తగలబెట్టడంతో గాలి కాలుష్యం ఎక్కువగా సంభవిస్తుంది. 2000-2019 మధ్య ఈ కార్చిచ్చు గాలి కాలుష్యంతో ఏటా 4,50,000 మంది గుండె జబ్బులతో, మరో 2,20,000 మంది శ్వాస సంబంధిత సమస్యలతో చనిపోయారు. అయితే ఈ మరణాల్లో 90% పేద మధ్య తరహా ఆదాయం ఉండే దేశాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. పర్యావరణ సమతుల్యత కోల్పోవడంతో ఋతువులు మారుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వైపరీత్యాల కారణంగా రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సంఖ్యను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మనకు తెలిసి మానవ తప్పిదాలనే ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటాం, కానీ ప్రకృతి కూడా గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది. అగ్నిపర్వతాల విస్ఫోటనం, కొన్ని నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న కార్చిచ్చుల వల్ల కూడా భూమికి భారీ ముప్పు ఏర్పడుతోంది. గ్లోబల్ వార్మింగ్, వాయు కాలుష్యాల కారణంగా ఓజోన్ పొరకు రంధ్రం పడింది. ఇప్పుడు తాజాగా అగ్నిపర్వతాలు, కార్చిచ్చులు కూడా వాటికి తోడవడంతో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. అయితే అగ్నిపర్వతాల విస్ఫోటన సమయంలో దాని నుంచి విడుదల జరిగే బూడిద, పొగల ద్వారా ప్రమాదకరమైనటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో కలుస్తుంది. దానివల్ల ఓజోన్ పొర భారీగా దెబ్బతింటోందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఓజోన్ పొర లేనిదే భూమిపై జీవజాతులకు ప్రమాదకరమైనటువంటి కిరణాల నుంచి రక్షణ లేదు. అంతరిక్షం నుంచి వచ్చి పడే కిరణాలు నేరుగా భూమిపై, జీవరాశిపై రేడియేషన్ ఉంటుంది. ఓజోన్ పొర మనల్ని రేడియేషన్ నుంచి కాపాడుతోంది. గతంలో ఓజోన్ పొరకు చిల్లులు పడ్డ విషయం 1970వ దశకంలో బయటపడింది. ఓజోన్ పొర పల్చబడ్డానికి కారణం మనిషి తన సౌకర్యం కోసం వాడుకునే ఉపకరణాలే కారణమని తేల్చారు. ఏసీ, రిఫ్రిజిరేటర్లలో వాడుకునేటువంటి క్లోరోఫ్లోరోకార్బన్ అనే రసాయన మిశ్రమానికి ఓజోన్ పొర పల్చబడ్డానికి సంబంధం ఉందని వారి అధ్యయనంలో తెలిసింది. అంటార్కిటికా మీదుగా ఓజోన్ పొర పల్చబడిందని వారు తెలియజేసిన విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ప్రక్రియ ఓజోన్ హోల్ అనే పేరుతో ప్రచారంలోకి వచ్చింది. ఓజోన్ పొర ధ్వంసమైతే అది మనిషి ఆరోగ్యం మీద, జీవావరణాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి. మనం గతంలో ఎరుగని భారీ వర్షాలు, మెరుపు వరదల జోరును చూస్తున్నాం. కార్చిచ్చులు రగులుకోవడం వల్ల అధిక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చూస్తున్నాం. ఇవన్నీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమికి 20% ఆక్సిజన్ సరఫరా చేసే అతి పెద్ద అడవుల సముదాయంగా పేరుగాంచిన అమెజాన్ కూడా కార్చిచ్చుల బారిన పడుతోంది. ప్రపంచంలోని ప్రాణికోటికి ఆక్సిజన్ అందించేటువంటి అమెజాన్ మంటల్లో చిక్కుకోవడం పర్యావరణ ప్రేమికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.